హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ చూపిస్తున్నాను. ఏంటి అంటే బీచ్లో బాగా గెంతేసి ఆడేసుకొని బాగా తడుచుకొని వచ్చేసామండి. వచ్చేసి కొంచెం సేపు బీచ్లో కూర్చున్నాము. ఆ తర్వాత ఆ పార్కులోకి వచ్చేసి ఇక్కడ షూలు చెప్పులు వేసుకొని పార్క్ మొత్తం తిరగడానికి వచ్చామండి. ఇక్కడ నుంచి బోట్ షికార్ ఉంది, అదే బోట్ రైడింగ్ ఉందండి. అక్కడికి వచ్చి ఎలా ఉంది, వాటర్ క్లీన్గా ఉందా, లేకపోతే బోట్స్ ఉన్నాయా లేవో, బోట్ రైడింగ్ ఎప్పుడూ చేయలేదు. నాకైతే మాత్రం ఇలా కొత్త కొత్తవి చూస్తే ట్రై చేద్దాం అనే అనిపిస్తుంది. అదే చూస్తున్నాము. బోట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 2 బోట్లు తీసుకోవాలా, 1 బోట్ తీసుకోవాలనేది చూస్తున్నామండి. వాటర్ కూడా ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది, కానీ కొంచెం లోపలికి వెళ్తే కొంచెం డస్ట్ ఉంది అంతేని. అయితే మాత్రం నేనైతే మాత్రం మా వారికి అయితే చెప్పేశాను, బోట్ రైడింగ్ చేద్దాం పదా, టికెట్స్ తీసుకొని చెప్తే మా వారు తీసుకుందాం అనేసి అంటున్నారు. అదే ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అని చూస్తున్నాము. ఆ తర్వాత వెళ్ళి 2 బోట్స్కి అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళది ఒక ఫ్యామిలీ, మా అబ్బాయి కలిపి ఒక బోట్లో ఉన్న, నేను మా పాప మా వారు కలిపి ఒక బోట్లో ఉన్న బుక్ చేసుకున్నామండి. బుక్ చేసుకున్న తర్వాత ఒక మనిషికి 100 రూపీస్ అంటే, అలాంటిది మా ఫ్యామిలీకి 400 పడ్డది. అయితే మొదటిగా అయితే మా వారు నేను మా పాప కలిపి ఒక బోట్ అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మొదట్లోన ఏంటి మనం బోట్ రైడింగ్ చేయగలమా చేయలేమా, ఎప్పుడు అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం చేయడం కదా, చేయగలమా చేయలేమా అని కొంచెం దీని మీదే వెళ్ళాం. కానీ అలా ప్రాక్టీస్ అయ్యి బాగా చేసామండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, ఒక ½ టైము ఈ రైడింగ్కి టైం ఇచ్చారు. ఈ ½ కూడా మాకు చాలలేదు, ఇంకా ఎక్కువ తిరిగితే బాగుండు అనేటట్లుగా అనిపించింది. మా అబ్బాయి అయితే మాకు వీడియో తీస్తున్నాడు, తను కూడా స్టార్ట్ అయ్యాడు. కాకపోతే వాళ్ళైతే ఒక 5 మినిట్స్ ఉండే దిగిపోయారండి. ఎందుకు అంటే అంకులాలు దిగిపోదాం అనేసి అంటున్నారు, పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారని దిగిపోదాం అనేసి అన్నారు. మేమైతే మాత్రం ½ వరకు బోట్ రైడింగ్ అయితే మాత్రం చేస్తూనే ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ సాంగ్స్ పెట్టారు, ఇంకోవైపు గాలి కూడా వేస్తుంది, ఎండ ఉంది, ఇంకోవైపు గాలి వేస్తుంది కదా. అందుకు మా బాబుకి నిద్ర వచ్చేస్తుంది. మా వారికి అడుగుతున్నాను, బోట్ రైడింగ్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంది అంటున్నారు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే నెక్స్ట్ డేకి అయితే మాత్రం నేను లేవలేకపోయాను. ఒక 2 డేస్ వరకు బాడీ పెయిన్స్ అయితే పట్టుకున్నాయి. అలవాటు లేని పని కదా, అందుకే అలా అనిపించిందండి. తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాతో పాటు చాలామంది ఉన్నారు ముందుకి వెనక్కిను. ఎండ ఒకవైపు ఉంది, ఇంకోవైపు అయితే ఎలా ఉంది, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి వీడియో. నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్